రోగాలు లేకుండా చికిత్సలు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సొమ్మును కాజేశారనే ఫిర్యాదుతో జమ్మికుంట పట్టణంలోని ఓ ఆసుపత్రిలో సిఐడి విభాగం అధికారులు దర్యాప్తు చేశారు. జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఎలాంటి చికిత్సలు చేయకుండా నకిలీ ధృవపత్రాలు సృష్టించి లక్షలాది రూపాయలు కాజేశారనే ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు గతంలో ఆసుపత్రికి వచ్చి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ సిఐడి అధికారులు 3 ఫైల్స్ తీసుకుని రాగా అందులో ఒక ఫైల్ మీద మాత్రమే తాను సంతకాలు చేశానని, మిగతా 2 ఫైళ్ల మీద తాను సంతకం చేయకుండా గతంలో ఆసుపత్రిలో పనిచేసిన సంతోష్ అనే వ్యక్తి నకిలీ ధృవపత్రాలు సృష్టించి బిల్లులు కాజేశారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఇలాంటి దందాకు పాల్పడిన వాటిలో 2 ఆసుపత్రులు ఉండగా ఒకటి పెద్దపల్లికి సంబంధించింది కాగా మరొకటి జమ్మికుంటలోని ఆసుపత్రి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో జమ్మికుంట పట్టణానికి చెందిన ఆసుపత్రి ఉండడం పట్ల చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా నిరుపేదలు, అభాగ్యులకు సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్ల ద్వారా ధృవీకరణ పత్రాలు తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకొని పెట్టిన డబ్బులో సగం వచ్చినా సరిపోతుందనే భావించే మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఈ దందాతో అగమ్య గోచరంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే ఆధారం సార్, సిఐడి వాళ్ళు ఇచ్చింది ఆధారం ఇవ్వలేదు. వాళ్ళే జస్ట్ తీసుకొని వచ్చిండ్రు, వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఇది హైదరాబాద్కి వెళ్తారు, సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్తుంది. ఇట్లాంటిది ఒకటి తీసుకొని వచ్చిండ్రు. ఇది మీ దగ్గర కేస్ షీట్ ఉందా లేదా అని చూసిండ్రు. చూస్తే దానిలో కేస్ షీట్ లేదు. ఇది ఫేక్ అండి, ఇది నా సంతకం కాదు, అది నా రైటింగ్ కాదని నేను క్లియర్గా చెప్పడం జరిగింది. అది అట్లే దాని మీదనే ఆయన రాసుకొని తీసుకెళ్ళిపోయింది. కేసు బుక్ అయినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ సిబి గారు కాదండి, సిఐడి నుంచి ఎవరో వచ్చినట్టు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా. ఆ సంవత్సరం క్రితం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని సిఎంఆర్ఎఫ్కి సంబంధించిన కొన్ని పత్రాలు తీసుకొచ్చిండ్రు. దానిలో డిశ్చార్జ్ సమ్మరీలలో ఒక 2-3 ఏదో తీసుకొచ్చిండ్రు. ఆ 3 దానిలో ఒకటి జెన్యూన్, నేను నా హ్యాండ్ రైటింగ్, నా సంతకాలు ప్రాపర్గా ఉన్న ఒకటి మాత్రం ఉంది. అండ్ మిగతా 2 కూడా అంతకుముందు నా దగ్గర పనిచేసిన సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సంతోష్ అనే వ్యక్తి మార్ఫింగ్ చేసి సంతకాలు, తన సంతకాలతోని, తన హ్యాండ్ రైటింగ్తోని కొందరికి, తనకు తెలిసిన వాళ్ళకి, తనకు నచ్చిన వాళ్ళకి, నాకు తెలియకుండా నా హాస్పిటల్ సంబంధించిన ఎటువంటి ఇన్పేషెంట్ బుక్స్ లేకుండా వాళ్ళకి నా పేపర్స్ అందించాను. ప్రమేయం లేకుండా ఎందుకు కాదు? ప్రతిది ఇప్పుడు నా దగ్గర ఇంతమంది స్టాఫ్ పని చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఏందనేది నేను వాళ్ళ చుట్టూ ఏం కెమెరా పెట్టుకొని తిరుగుతలేదు. రోగాలు లేకున్నా కూడా మీ యొక్క ఆసుపత్రిలో రోగానికి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు అని అన్నారు కదా. ఎవరైనా పేషెంట్ కంప్లైంట్ చేసిండ్రు, ఆరోపణలు వస్తున్నాయి దానిపైన. అదే కంప్లైంట్ చేసిండ్రా? ఆరోపణలు మాత్రమే సార్, అది నిజమా కాదని చెప్పి కదండి అనేది కంప్లైంట్ చేసిర్రా? చేయలేదు కదా, అది ఆరోపణ మాత్రమే, నిజం కాదు. వస్తుంది కదా, ఆ ఎవరో పేరు మీద వచ్చే లాభపడేది ఇంకొకరైతే నేనెందుకు తీసుకుంటానండి? అవునండి, నా హాస్పిటల్ నుంచి వచ్చింది. నేను స్ట్రైట్ అవే చెప్తున్నా, సంతోష్ అనే వ్యక్తి మార్ఫింగ్ చేసి సంతకాలు పెట్టి తీసుకొని పోయిండు. ఇదే విషయంలో మీరు జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో కూడా ఒక ఇన్సూరెన్స్ కు సంబంధించిన ఒక కేసు ఆయన మీద నమోదై ఉన్నది. నేను కూడా కంప్లైంట్ చేసిన, మీరు కనుక్కోవచ్చు.